ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ దినము నీవు ఆత్మానుసారివా లేక శరీరానుసారివా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది. ఏమనంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుద్దురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసునుద్దురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారులు దేవునికి విరోధమై ఉన్నారు. శరీర స్వభావం కలిగిన వారు దేవునికి విరోధులంట. అలాగునని శరీర స్వభావం గలవారు దేవుణ్ణి పరచనేరరు. అది దేవునికి విరోధముగా ఉంటుంది కనుక దేవుని ధర్మశాస్త్రమును లోబడుతూ ఎంత మాత్రమునో లోబడ నేరదు. శరీర స్వభావము గలవారు ఈ లోకమునకు విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటారు. శరీర స్వభావం గలవారు లోకమునకు అనుకూలంగా ప్రవర్తిస్తారు, దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడల వారు ఆయన వారు కారు అనంది. మీరు క్రీస్తు ఆత్మతో నింపబడిన వారైతే మీరు ఆత్మానుసారులే కానీ శరీర సంబంధులు కారు అనంది. క్రీస్తు ఆత్మ మీలో నివసించుచున్న ఎడల క్రీస్తు ఆత్మ ద్వారా శరీరమును చంపి నూతన జీవమును పొందుకుంటారు. కాబట్టి శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసునిస్తారు. కాబట్టి నీవు శరీరానుసారివా లేక ఆత్మానుసారివా? మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఆత్మానుసారులైతే దేవుని సంతోషపరుస్తారు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడతారు. వారు తగ్గించుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకుని ధర్మశాస్త్రం ఏం నేర్పిస్తుందో దానిని చదివి గైకుని ఫలిస్తారు. కనుక ఆత్మానుసారంగా నడుచుకుందాం. శరీరానుసారమైన మనసు అయితే మరణము, అది దేవునికి విరోధమైనది. శరీర క్రియలను మనము చంపాలి, ఆత్మచేత శరీర క్రియలను మనము చంపాలి. అప్పుడు మనము నిత్య జీవనకు వారసులమవుతాము, నిత్యము బ్రతుకుతాము, యుగయుగాలతో కూడా ఉంటాము. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ దినము నీవు ఆత్మానుసారివా లేక శరీరానుసారివా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది. ఏమనంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుద్దురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసునుద్దురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారులు దేవునికి విరోధమై ఉన్నారు. శరీర స్వభావం కలిగిన వారు దేవునికి విరోధులంట. అలాగునని శరీర స్వభావం గలవారు దేవుణ్ణి పరచనేరరు. అది దేవునికి విరోధముగా ఉంటుంది కనుక దేవుని ధర్మశాస్త్రమును లోబడుతూ ఎంత మాత్రమునో లోబడ నేరదు. శరీర స్వభావము గలవారు ఈ లోకమునకు విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటారు. శరీర స్వభావం గలవారు లోకమునకు అనుకూలంగా ప్రవర్తిస్తారు, దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడల వారు ఆయన వారు కారు అనంది. మీరు క్రీస్తు ఆత్మతో నింపబడిన వారైతే మీరు ఆత్మానుసారులే కానీ శరీర సంబంధులు కారు అనంది. క్రీస్తు ఆత్మ మీలో నివసించుచున్న ఎడల క్రీస్తు ఆత్మ ద్వారా శరీరమును చంపి నూతన జీవమును పొందుకుంటారు. కాబట్టి శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసునిస్తారు. కాబట్టి నీవు శరీరానుసారివా లేక ఆత్మానుసారివా? మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఆత్మానుసారులైతే దేవుణ్ణి సంతోషపరుస్తారు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడతారు. వారు తగ్గించుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకుని ధర్మశాస్త్రం ఏం నేర్పిస్తుందో దానిని చదివి గైకుని ఫలిస్తారు.
కనుక ఆత్మానుసారంగా నడుచుకుందాం. శరీరానుసారమైన మనసు అయితే మరణము, అది దేవునికి విరోధమైనది. శరీర క్రియలను మనము చంపాలి, ఆత్మచేత శరీర క్రియలను మనము చంపాలి. అప్పుడు మనము నిత్య జీవనకు వారసులమవుతాము, నిత్యము బ్రతుకుతాము, యుగయుగాలు ఆయనతో కూడా ఉంటాము. వందనాలు.